పడ్డా అయ్యో. Give him a big hand. ఒక శృతి ఇవ్వాలంటే ఎవరున్నారు చూసిందిగా ప్రార్థిస్తున్నాను. అందరూ చప్పట్లు కొడితే వాళ్ళకి కొంచెం మనం ఉత్సాహపరిచినట్టు ఉంటుంది. నెక్స్ట్ టెక్నీషియన్ శ్రీ హరగోపాల్ గారిని సత్కరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. కళాకారులకి చప్పట్లే ఉత్సాహం. ప్లీజ్. ఈ పాట పాడే వాళ్ళకి కూడా ముఖ్యంగా వేదిక వచ్చి సత్కారం స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. సార్ సిఎంజిలో ఎలక్ట్రికల్ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. క్యాంటీన్లో పనిచేస్తున్నటువంటి శ్రీ వి రామచంద్ర. ఎక్కడైనా అందరు షార్ ఎంప్లాయీస్ ప్లీజ్ బిగ్ హ్యాండ్. కానీ మన క్యాంటీన్లో మా భజనలో మేమిద్దరే నెక్స్ట్ శ్రీ లక్ష్మణ స్వామి గారిని స్వీకరించవలసిగా ప్రార్థిస్తున్నాను. ఈయన మాకు భజనలో పితామహులు అంటే వారండి. అయ్యప్ప స్వామి ఆయన గురుదేవులు అంటే వారు మాకు. ఆయన మొదలు పెడితేనే మేము భజన సాగుతుంది మాకు. సారు రిటైర్మెంట్ అనేది ఉద్యోగానికే, కానీ కళకి రిటైర్మెంట్ లేదు. కాబట్టి కళాకారులు రిటైర్ అయినా ఆ ఉత్సాహంతో అంత భారీ డైలాగులు ఆ ఏజ్లో చెప్తున్నారంటే వారికి హ్యాట్స్ ఆఫ్. శివకుమార్ లాంటి వారు మాకు సన్మానం చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ ఈ వినాయక ఉత్సవ కమిటీ వారు మమ్మల్ని ఆహ్వానించి ఇంతటి చక్కటి ప్రోగ్రామ్స్ ఇప్పించినందుకు వారికి నా మనసారా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. సుబ్రహ్మణ్యం గారు, ఫైర్మెన్ గారు అచ్చు నారదుల వల్లగే ఉన్నారు. ఫుల్ గెటప్. ఫైర్మ్యాన్ వీరపాండే కట్ట బ్రహ్మణ. నారు పోసావా, నీరు పోసావా, ఏం చెప్పావురా, నువ్వేదిరా తీసేది, నేనే పోయి ఉరికమ్మ ఎత్తుకుతా. మాటల్లోనే వాళ్ళు ఫైర్ చూపించారు. మాటల్లోనే ఫైర్. పౌరాణిక నాటకాలంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేసేది మనకందరికీ తెలిసింది. నన్ను అవమానించుటయా, నాకు సన్మానం చేయకుండా పోవుటయా, ఇది భరింపరాని ఘోరము. ఎట్లా పోవద్దు మీరు, రండి మీకు సన్మానము ప్రత్యేకము. టోటల్ యువర్ ఫర్గెట్. నేను క్షమించేశాను. సన్మానం చేసేయండి చాలు. ఇప్పుడు శ్రీ కృష్ణారెడ్డి గారికి సన్మానం. విచిత్ర ఘటోద్గజ క్యాంటీన్లో పనిచేస్తారు. క్యాంటీన్లో పనిచేస్తున్నటువంటి కృష్ణారెడ్డి గారు. అలాగే సన్మాన గ్రహీతలందరూ స్టేజ్ మీద ఉండగా మొత్తం సూత్రీకరించి
వ్యాఖ్యాతగా ఉండి ఈ కార్యక్రమాన్ని రక్తిగంటించినటువంటి శ్రీ వీరాస్వామి గారు సన్మానం చేస్తున్నారు. సుధా డైరెక్టరు గట్టిగా సన్మానించాలి. జై మన కర్తాల ధ్వనులతో. Okay.